సోలో జర్నీలా ఇంకేం స్టంట్లు అయితలేవేంది అనుకున్నా. కానీ అగ్నిలింగం దర్శనం అయినాక ఈవినింగ్ జలలింగ దర్శనానికి అయితే స్టార్ట్ అయినా. బట్ షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ఎర్లీ మార్నింగ్ 5కి జంబుకేశ్వర్ అయితే రీచ్ అయినా. నైట్ ఏమైందో వీడియో లాస్ట్లో చెప్తా గానీ, జంబుకేశ్వర్ తిరుచిరాపల్లి డిస్టిక్లో ఉంటుంది, నియర్ శ్రీరంగం. టెంపుల్ దగ్గర ఫ్రెష్ అయ్యి గుడి లోపలికైతే వచ్చేసిన. జంబుకేశ్వర లింగం రీప్రజెంట్స్ వాటర్. నా షర్ట్ కలర్ కూడా మ్యాచ్ అయింది. ఈ టెంపుల్ కి 1800 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. అఖిలాండేశ్వరి అమ్మని దర్శనం చేసుకొని జలలింగ దర్శనం చేసుకున్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు శివుడికి మధ్య ఓన్లీ 1 feet డిస్టెన్సే ఉండే. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శివలింగం నుండి నిత్యం నీరు ఉద్భవిస్తుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలియదు, అదే మిస్టరీ. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉండే. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తూ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేశా. చెప్పడం మర్చిపోయినా, అరుణాచలం నుండి జంబుకేశ్వర్ రావడానికి ప్రైవేట్ బస్ అయితే బుక్ చేసుకున్నా. పికప్ పాయింట్ ఏమో midnight 12కి ఉండే. మనకేం పని లేదని 8కి పికప్ పాయింట్ దగ్గరకు వచ్చేసిన. బట్ బస్సు వచ్చింది మాత్రం నైట్ 1:30కి. కొన్నే పికప్ పాయింట్ దగ్గర కూర్చుండే. అట్లనే టెంపుల్ నుండి బయటికి వస్తుంటే గజరాజు దర్శనం ఇచ్చిండు. సక్సెస్ఫుల్ గా 3 పంచభూత క్షేత్రాలను చూసేసిన. ఇంకట్లా శివ సన్నిధి నుండి విష్ణు సన్నిధికి నా జర్నీ కంటిన్యూ అయ్యింది.